నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. మన దేశంలో పోలీస్ స్టేషన్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? పోలీసులు సదా మీ సేవలో, శాంతి భద్రతలు. కానీ ప్రాక్టికల్ గా చూస్తే సీన్ ఎలా ఉందో తెలుసా? మీ ఏరియా మాది కాదు, మీ కంప్లైంట్ మాకు వద్దు. అవునండి, ఒక చెల్లి ప్రాణం ఇజ్జత్ బజార్న పడుతుంటే కాపాడాల్సిన పోలీసులు బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు లెక్కలేసుకుంటున్నట్టు పరిధులు లెక్కలేసుకుంటున్నారు. పైగా నిందితుడిని పట్టుకోవడానికి డిపార్ట్మెంట్ జీపులో డీజిల్ లేదట. బాధితులే 1500 రూపాయలు చందా ఇచ్చుకోవాలట. ఏంది సార్ ఇది? వినడానికి విచిత్రంగా ఉంది కదా. అసలు మల్కాజ్గిరి సైబరాబాద్ పరిధిలో జరిగిన ఈ పోలీస్ టూరిజం కథ ఏంటో, అలాగే మన చుట్టాలు పెద్దోళ్ళకి ఎలా చుట్టాలు అవుతాయో ఈ రోజు క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. మ్యాటర్లోకి వస్తే, జోహర్ నగర్ పరిధిలో ఉండే ఒక అన్నా మొబైల్ కు ఒక అపరిచిత నంబర్ నుండి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఓపెన్ చేసి చూస్తే గుండె ఆగినంత పనింది. తన స్వంత చెల్లి నగ్న ఫోటోలు, పైగా 50,000 ఇవ్వాలి లేదంటే సోషల్ మీడియాలో పెడతా అని బ్లాక్మెయిల్. తమ్ముడిని పిలిచాడు, చెల్లిని అడిగాడు. ఆ అమ్మాయి ఏడుస్తూ చెప్పింది, నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఒక క్లాస్మేట్ నన్ను నమ్మించి లైంగికంగా దాడి చేశాడు, ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని. కుటుంబం అంతా షాక్. సరే, న్యాయం కోసం మనకు గుర్తొచ్చేది ఎవరు? కాకిలే కదా. పోలీస్ స్టేషన్ కు పరిగెత్తారు. అక్కడి పోలీసులు ఏమన్నారు తెలుసా? అమ్మాయి గారు, రేప్ జరిగింది మేడ్చల్ పరిధిలో, అక్కడికి వెళ్ళండి సార్, వాడు ఫోటోలు పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు కదా, ఆ కేసు తీసుకోండి అంటే, మీ ఇల్లు జవహర్ నగర్ కిందికి వస్తోంది, అక్కడికి పొండి అని చేతులెత్తేశారు. అంటే ఒక బాధితురాలు ఏడుస్తూ వస్తే వీళ్ళు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి బార్డర్లు చూపిస్తున్నారు. సరే అని జవహర్ నగర్ వెళ్తే అక్కడ ఇంకో ట్విస్ట్. మా పరిధి కాదు, మేడ్చల్ పొండి అన్నారు. బాధితులు విసిగిపోయి ఉన్నతాధికారులకు చెప్తామనగానే టక్కున రూట్ మార్చి 0 FIR రాశారు. రాశారు కానీ నిందితుడిని పట్టుకోవాలంటే డీజిల్ ఖర్చులకు ఒక 1500 ఇయ్యండి అని అడిగారు. అబ్బా, ఏం కాకి సేవ సార్ మీది? రేపు దొంగతనం జరిగితే దొంగను పట్టుకోవడానికి బ్యాటరీ టార్చ్ లైట్ కొనివ్వాలా ఏంది? పోనీ ఎలాగోలా జవహర్ నగర్ లో 0 FIR కట్టి మేడ్చల్ పోలీస్ స్టేషన్ కు పంపించారు. అక్కడే న్యాయం జరిగిందా? ఊహో, అక్కడ కూర్చున్న ఒక మహానుభావుడైన అధికారి బాధితురాల్ని ఓదార్చాల్సింది పోయి రివర్స్ లో వ్యంగబాణాలు వదిలాడు. వాళ్ళిద్దరు మేజర్లు అప్పట్లో కలిసి తిరిగారు. ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఇస్తే ఎలా అట అని ప్రశ్నించారట. వావ్, వాట్ ఏ బ్రిలియంట్ అనాలిసిస్ సార్. ఒక అమ్మాయి గతంలో ఫ్రెండ్షిప్ చేస్తే ఇప్పుడు వాడు నగ్న ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేసినా, రేప్ చేసినా చట్టం ఊరుకోవాలా? పైగా అడ్డుపడిన తండ్రిని కించపరుస్తూ మాట్లాడారు. ఇక్కడ హైలైట్ ఏంటో తెలుసా? ఇదంతా జరుగుతుంది సైబరాబాద్ మల్కాజ్గిరి పరిధిలో. అక్కడ కమిషనర్ స్థానంలో ఉన్నది ఒక మహిళా IPS అధికారి. ఒక మహిళా అధికారి ఉన్న ఏరియాలోనే ఒక బాధితురాలికి ఇంత అవమానం జరిగితే ఇక సామాన్యుడికి భరోసా ఎక్కడుంది? ప్రెస్ వాళ్ళు ఫోన్ చేస్తే మేడం అందుబాటులోకి రారట. ఇక్కడే మనకొక పాత సామెత గుర్తొస్తుంది. చట్టం చుట్టం ఉన్నోడికే సర్వం. సామాన్యుడు స్టేషన్ కి వెళ్తే డీజిల్ డబ్బులు అడుగుతారు, సూటిపోటి ప్రశ్నలతో వేధిస్తారు. అదే పవర్, పైసా ఉన్న పెద్దోళ్ళ పిల్లలైతే మన పోలీసులు ఎలా స్పందిస్తారో మొన్నటి బండి భగీరథ్ కేసులో క్లియర్ గా చూసాం. గుర్తుంది కదా? బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ తనేడు బండి భగీరథ్ కేసు. ఒక మైనర్ అమ్మాయికి మద్యం తాగించి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడనే తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఆ బాధితురాలి న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్తే మన పోలీసులు ఏం చేశారు? తొలుత కేసు నమోదు చేయడానికి నానా జాప్యం చేశారు. రోజులు గడిపారు, చర్చలు జరిపారు. ఎప్పుడైతే సోషల్ మీడియాలో రచ్చ అయిందో, మీడియాలలో మ్యాటర్ మొదలైందో, ఇక తప్పనిసరి పరిస్థితిలో వేరే దారి లేక బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదు చేయాల్సి వచ్చింది. చూసారా డిఫరెన్స్? పెద్దోళ్ళ కొడుకులు తప్పు చేస్తే కేసు నమోదు చేయడానికి పోలీసులకు రోజులు పడతాయి. ఆలోచిస్తారు, వెనకాడతారు. అదే సామాన్యుడు బాధితుడిగా వెళ్తే బార్డర్లు చూపిస్తారు, డీజిల్ ఖర్చులు వసూలు చేస్తారు, తండ్రిని కించపరుస్తారు. వాస్తవానికి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, బాధితులు ఏ స్టేషన్ కి వెళ్ళినా 0 FIR నమోదు చేయాలి, ఆ తర్వాత కేసును బదిలీ చేయాలి అని. కానీ గ్రౌండ్ లెవెల్లో పోలీసులకు చట్టాల కంటే మాకెందుకు వచ్చిన గొడవ అనే బద్ధకమే ఎక్కువైపోయింది. డబ్బు, అధికారం ఉంటే చట్టం దానంతట అదే నడుచుకుంటూ వస్తుంది. అదే సామాన్యుడికి కష్టం వస్తే 3 స్టేషన్ల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాలి. చట్టం అందరికీ ఒకటే అన్న మాట కేవలం పుస్తకాల్లోనే బాగుంటోంది, పోలీస్ స్టేషన్ బార్డర్లకే పరిమితం అవుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బాధితులను వేధించిన సదరు పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాధితురాలికి పూర్తి రక్షణ కల్పించాలి. మరి ఈ కాకిల నిర్లక్ష్యంపై, పెద్దోళ్ల చట్టాలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.